డోన్ పట్టణంలో ఎలాంటి లైసెన్స్ లేకపోయినా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చేటువంటి బండల ఈశ్వరయ్య అనేటువంటి ఒక అసాంఘిక శక్తి యొక్క ఆయన యొక్క దుర్మార్గ చేష్టలకు పేదలంతా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనిపైన పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 40-50 మంది ఆయన బాధితులు డోన్ పట్టణంలో ఉన్నారు. మా దగ్గరికి దాదాపు 16 మంది మా దగ్గరికి వచ్చే రకంగా వాళ్ళ బాధ చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఈమె ఉంది షేక్ నూర్జహాన్ అనేటువంటి ఆమె తీసుకునేటువంటి అప్పు ఎంత అంటే కేవలం 60,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. 2009లో ఆ రకంగా అప్పు తీసుకుంటే 2010లో రైల్వేలో పనిచేసేటువంటి ఆమె భర్త చనిపోయిన తర్వాత రావాల్సిన డబ్బులు వస్తే 4 నెలలకు మొత్తం 60,000 తీసుకుపోయి కట్టేసింది. 60,000 కట్టేసిన తర్వాత చేసేటువంటి పనేమి, నేను ఏవైతే ప్రామిసరీ నోట్ ఇచ్చానో అవి మొత్తం చించేయండి, ఇవ్వండి అని చెప్తే అవి ఏమి ఇవ్వకోకుండా లేవు అని చెప్పేసి ఆ తర్వాత నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి ఎంతటికి 1,40,000 రూపాయలకి 1,40,000 రూపాయల కోర్టులో కేసు వేయడం అనేటువంటి జరిగింది. నీకు అప్పు ఇవ్వాలంటే అప్పిచ్చే సందర్భంగానే ఆమె కొడుకుతో సంతకం పెట్టించుకున్నారు. కొడుకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన పేరు నిజాముద్దీన్. ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా 4,48,817 రూపాయలు అప్పించినట్టుగా కోర్టులో ఆ రకంగా నోటీస్ ఇచ్చి ఆయన కోర్టుకు లాగినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ఉద్యోగం వస్తే ఈరోజు దాంట్లో నుండి దాదాపు 9,000 రూపాయలు నెల కట్ అవుతా ఉంది. అంటే ఏం తిని ఎట్లా బతకాలని చెప్పేసి ఆయనకు షుగర్ ఉంది, వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ రకంగా ఒక కుటుంబంలో ఒకరు కప్పించి తీర్చినా కూడా ఇద్దరిని బాధ్యులుగా చేసే రకంగా హింసిస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ అని చెప్పేటువంటి ఒక వ్యక్తి 3 సెంట్ల స్థలాన్ని తాకట్టు పెట్టి ఆ రకంగా ఎంత 1,50,000 రూపాయలు అప్పు తీసుకుంటారు. 1,50,000 రూపాయలు అప్పు తీసుకొని 3 నెలలు కట్టి 2 నెలలు కట్టలేకపోయినావు, మళ్ళా కడతామని చెప్పేసి చెప్తే లేదు నువ్వు కట్టాల్సినటువంటి అవసరం లేదు, నేను కోర్టుకి వేసుకుంటానని చెప్పేసి ఆ ఒకటి పక్కన ఇంకో ఒకటి చేర్చి 11,50,000 రూపాయలు ఒక్కసారిగా 10 లక్షల రూపాయలు పెంచేశారు. 10 లక్షల రూపాయల రకంగా పెంచేసి కోర్టుకు పోయి నీ డబ్బులు మొత్తం దాంట్లో నుండి కట్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడితో ఆపేడా. ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో వాళ్ళ అమ్మ కళావతి పేరు పైన కళావతి కూడా అప్పించాలని చెప్పేసి ఫోర్జరీ సంతకం చేసే రకంగా దాదాపు 6 లక్షలకు కోర్టులో వేసినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఆ రకంగా ఉంది. అట్లా శ్యామ్ కుమార్ అని చెప్పేటువంటి వ్యక్తి పైన శ్యామ్ కుమార్ అట్లా ఎలిజబెత్ ఇద్దరు కలిపి వాళ్ళిద్దరి పైన 20,000 2019లో లోన్ తీసుకుంటే 5,000 లాగా 40,000 ఆ రకంగా వడ్డీతో కలిపి కట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోర్టులో వేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆయనే కాదు, బాలబ్రహ్మయ్య అని కానీ, లేదు పాలూరు నాగరాజు, ఎస్ అబ్దుల్ రావుఫ్, అట్లే ఎస్ఎం వలి, తర్వాత తాలూకా మద్దయ్య, రాజ్ కుమారు, ఇట్లా వీళ్ళందరి పైన దాదాపు 14 మంది పైన తల్లిదండ్రులకు ఏదో 10,000 అప్పు ఇవ్వడం, వాళ్ళతో పాటు మీకు అప్పు ఇవ్వాలంటే మీ కొడుకులు కూడా ఖాళీబాండ్ల పైన సంతకాలు పెట్టాలని చెప్పి చేయించుకోవడం, కట్టిన తర్వాత వాళ్ళ పేరు కోర్టులో కేసు వేయడం. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంతటి అసాంఘిక శక్తి పేటరేగిపోతూ ఉంటే, పేదలకు ఉరితాడుగా మారుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, జిల్లా ఎస్పీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వెంటనే ఆ రకంగా విచారణ జరిపి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు.